ఎప్పుడైతే మనము దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడే బంధకాలలో ఇరుక్కునే అవకాశం ఉంది. లూకా సువార్త 10వ అధ్యాయము 30. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. ఒక మనుష్యుడు ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు? యెరూషలేములో నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతూ ఉన్నాడు. యెరూషలేములో ఉన్న ఆ వ్యక్తికి యెరికో పట్టణం వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆ ఆలోచన ఒకటి ఉంది కదా, బయటికి రావాలి. దేవుని చిత్తములో నుండి, దేవుని ప్రొటెక్షన్లో నుంచి బయటికి రావాలి అనే ఆలోచననే మన బలహీనత. దేవుణ్ణి కాదనుకోవడమే మన బలహీనత. అపవాదికి బలం, లోకానికి బలం. మనల్ని లాక్కు వెళ్ళడానికి వాడికి దొరికిన ఒక అవకాశం, మనల్ని బంధకాలలోకి తీసుకుని వెళ్ళడానికి వాడికి దొరికిన ఒక అవకాశం కదా. యెరూషలేములో ఉండాల్సిన ఒక విశ్వాసి, దేవుని సన్నిధిలో ఉండాల్సిన ఒక విశ్వాసి, దేవుని చిత్తములో జీవించడానికి ప్రయత్నం చేయాల్సిన ఒక విశ్వాసి యెరికో పట్టణం వైపు ఎందుకు చూస్తున్నాడు? లోకం కదా అది. దిగి వెళ్ళుచు అని రాయబడింది. యెరూషలేము ఉన్నత స్థానంలో ఉండేది. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అలా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆత్మీయతలో ఆ స్థానంలో ఉండాలి. లోకస్తులతో పాటుగా కాదు, వారి నుంచి వేరు చేయబడిన వారు తన బిడ్డలు. అక్కడ ఉండాల్సిన ఆ విశ్వాసి కిందికి రావాలనుకోవడం ఏంటి? దిగజారిపోవడం అనుకోవడం ఏంటి? దేవుని చిత్తంలో నుంచి బయటికి రావాలని అనుకోవడం ఏంటి? ఆ ఆలోచన ఏం చేసింది? దిగి వెళ్తూ ఉన్నాడు. దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయారు. ఇది జరుగుతుంది. ఆయన చిత్తములో నుంచి బయటికి వెళ్ళాలని ఒక ఆలోచన పుట్టడమే మన మొట్టమొదటి రాంగ్ స్టెప్ వేసాం. అక్కడ నుంచి మెల్లమెల్లగా ఆయనకు దూరం అయిపోతాం. ఆ ఆలోచననే రాకూడదు ఫస్ట్ కదండి. దొంగల చేతిలో చిక్కిపోతాం. అపవాది ఊరుకోడుగా బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడా 24 గంటలు 24/7 గర్జించు సింహము వలె అని రాయబడింది పేతురులో. ఎదురు చూస్తూ ఉంటాడు. అపవాది ఎదురు చూస్తూ ఉన్నాడు. పట్టుకున్నాడు, చిత్తకు కొట్టాడు, కొర ప్రాణముతో విడిచిపెట్టాడు, రక్షణను తీసివేశాడు, బట్టలు దోచుకున్నాడు.